నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలపూజ. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు అయినటువంటి అలంకారం శ్రీ సరస్వతీదేవి అలంకారం. జనాభా రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పాను కదా. ఈరోజు మొత్తం అద్భుతంగా జనాభా అసలు పట్టలేదు. అందులో ఈరోజు బిందసేవ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి అలంకారం చేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమాలు చేయాలంటే కాస్త సమయం పడుతుంది. కాబట్టి ప్రజలు చాలా వరకు లోపల బుడుకుగా ఉండి కొంచెం ఓపికగానే ఉన్నారు అప్పటికే. అయితే ఈరోజు అమ్మవారికి ఊరేగింపు అంటే లోపల గర్భగుడి చుట్టూ అంటే వాసవి మాత గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేపిస్తారు. అమ్మ అలంకారం చేసినటువంటి ప్రతిమను. సో సరస్వతీదేవి అలంకారం 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత భక్తులు కూడా అమ్మవారి వెంట పయనమయ్యి చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కనువిందుగా దర్శనం చేసుకున్నారు. సో తదుపరి అందులో సరస్వతీదేవి యొక్క అంటే అనుగ్రహం మాపై కలిగితే మాకు చదువు, జ్ఞానము, తెలివితేటలు పెరుగుతాయని ఉద్దేశంతో చాలామంది చిన్నపిల్లలది కూడా తీసుకొచ్చారు. సో అలాగే అమ్మవారి ముందర కొన్ని బుక్స్ పెట్టినారు, నోట్బుక్లు. అవి కొంతమందికి అందాయని కొంతమందికి అందలేని బాధపడ్డారు. ఆల్మోస్ట్ కొన్ని 100 200 ఎక్స్ట్రా పెట్టింటే వచ్చిన భక్తులు కూడా ఇస్తే వాళ్ళు కూడా సంతృప్తిగా తీసుకొని పోయిండు. వాళ్ళు కూడా బాగా ఆనందపడిండు. అదొక ఫీలింగ్. మాకు కూడా ఒక బుక్ అందింది అమ్మవారి దగ్గర నుంచి అని అనుకునేవారు. సో కమిటీ వారు కొంచెం ఆలోచించుంటే సరిపోయిండు. ఓకే, ఏదేమైనా అమ్మవారి బుక్కుల అనుగ్రహం పొందిన వారికి అనుగ్రహం ఇచ్చినట్టే అనుకోవాలి. సో ఇకపోతే చూస్తే వేషాలు రోజు రోజుకు అద్భుతంగా అలంకరింపజేస్తున్నారు. వేషధారణ మాత్రం బాగుంది. ఈరోజు శివుడు నాకు నచ్చింది. శివుడు అలంకారం అద్భుతంగా చేశారు. అలాగే సరస్వతి అమ్మవారు కూడా అలంకారం కూడా వేషధారణ అలంకారాలు మిగతా అన్నీ కూడా ఇంకా సూపర్. ఓకే, ఇక స్టేజ్ కాడికి వస్తే గాంధీబొమ్మ దగ్గర స్టేజ్ పైన జబర్దస్త్ ప్రోగ్రామ్ 8వ రోజు జబర్దస్త్ ప్రోగ్రామ్తో ఈరోజు జబర్దస్త్ ప్రోగ్రామ్తో ఏం చెప్పాలన్నా మాటలు రావడంలా. ఎందుకంటే నేను విన్న టాక్ ఏంటంటే అంతగా స్కిట్ పడలేదు. చాలామంది నిరుత్సాహపడ్డారు. అయినా కానీ కొంచెం ఓపిక్గా నవ్వు రాకపోయినా కూడా నవ్వేసుకున్నారు. ఎందుకంటే సచ్ జోకులు ఏం అంతగా లేవు. ఏదో టైంపాస్కి వచ్చాం, టైంపాస్ చేసుకున్నాం అన్నట్టుగా జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, చేసుకొని పోయారు. అయితే ఒకటి మాత్రం బాగా జరిగింది. సెలబ్రిటీస్ మా ఊరికి వచ్చారు స్టేజ్ పైకి. మేము వాళ్ళతో సెల్ఫీలు దిగాం. అదొక ఆనందం మాత్రం ఉండింది. చూసిన ఇన్స్టాగ్రామ్ పెట్టుకునే రీల్స్ చేసుకునే అటువంటి స్టూడెంట్స్కి, యూత్కి అదొక మనస్ఫూర్తిగా అనిపించింది. సో ఏది ఏమైనా జబర్దస్త్ ప్రోగ్రాం జరిగినందుకు రాజంపేట యూత్ హ్యాపీ. ఏది ఏమైనా ఒక ప్లాన్తో అంటే స్కిట్టు ఇక్కడ చూసేదానికి ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ లైవ్ టీవీలో ఎట్లా చూస్తామో సో అదేవిధంగా మనం ఇక్కడ చూసేదానికి డైరెక్ట్ ఒక ఫీలింగ్, ఒక స్కిట్ చేసింటే అది బాగా జ్ఞాపకం ఉండిపోయి ఉండేది మన రాజంపేట ప్రజలకు. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్టే నాకు బలం. చేయలేదు నిజంగా లేదా? చేయలేదు సార్, చేయలేదు. ఎంత ఒక 50,000 తీసుకో. థ్యాంక్ యూ సార్. కాదు ఎక్కడి నుంచి చెయ్యి ఇట్లాంటివి నాకు. సో సినిమా నా పక్కలో సినిమా ఏమి సినిమా సార్? ఏమైంది? అమ్మ హాస్పిటల్ ఉంది సార్, నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నారు సార్. అమ్మ హాస్పిటల్ ఉంది సార్. హాస్పిటల్లో ఉంది? అవును సార్. నాయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడా సార్? ఎంత కష్టం రా నీకు. 5 లక్షలు సార్ తీసుకో. ఒక నిమిషం. అమ్మ హాస్పిటల్ ఎందుకుంది? అమ్మ నర్సు సార్. నాన్న పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడు? నాన్న పోలీస్ సార్. ఆయన కాపాడాలి ఇప్పుడు నన్ను. సో ఈరోజు మొత్తానికి మన సినిమా గెస్ట్గా వస్తారని చెప్పారనమాట మనకు కూడా సార్. కారా
బైకా అమ్మా అవురా మళ్ళా మనం సౌండ్ రాలేదేంది అది బ్యాటరీది సార్ మిమిక్రీ ఆర్టిస్ట్ సార్ మిమిక్రీ చేస్తా మిమిక్రీనా ఎస్ ఎవరు చేయమన్నాడు మా అయ్యా నేను చేయమన్నాడా అవు ఎందుకు సార్ మిమిక్రీ చేస్తా సార్ చెయ్యి ఇప్పుడు ఎండాకాలంలో గాలిట్లో వస్తుంది ఎండాకాలంలో గాలిట్లో వస్తుంది మిమిక్రీ చేస్తా చెయ్యి చప్పట్లో సార్ మ్యాజిక్ చేస్తా మ్యాజిక్ ఎవరు చేయమన్నారా అయ్యా అయ్యా ఇంతకుముందు ఏం మ్యాజిక్ చేసినాడు రా పెళ్లి చేసుకొని నా పిల్లని మాయం చేసిన నువ్వు అవు అది మ్యాజిక్ అనుకున్నారు సార్ ఇది పట్టుకో ఇప్పుడు ఇది పట్టుకో ఇదెంత ఇదెంత ఒకటి చూడు ఒకటి పెడితే రెండు మైక్ కొడుకో మైక్ కొడుకో ఇదే నాదే ఇది నా చేతిలో ఏమన్నా ఉందా ఏమి లేదు నా చేతిలో ఏమన్నా ఉందా ఏమి లేదురా కొట్టు కొట్టు నీ పిల్ల మీద కొట్టు నా పిల్ల మీద కొట్టు నా చేతిలో ఏమన్నా ఉందా ఏమి లేదు ఇప్పుడు చూడు గీతలు ఉన్నాయి గీతల ఇదేం మ్యాజిక్ రా ప్రపంచంలో యాన్ని ఇప్పుడు మీరు పడుకోండి నేను పడుకోవాలా పడుకో సార్ ఏం చేస్తావు పడుకో సార్ తప్పుకో 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 సార్ ఇప్పుడు సార్ ని లేకపోతున్నా గట్టిగా తప్పట్లో సార్ సార్ అది తప్పుకోది తప్పుకోడి తప్పుకో మాట్లాడు మాట్లాడు సరే సో ఏ ఒక్కొక్కసారి పిచ్చినా కూడా వెళ్తున్నాడు ఎందరా నా బతుకు నాయన నా సినిమాని రిలీజ్ చేసుకోవాలని నా వద్దరా నేను రాజంపేటలో థియేటర్ లేని సార్ నాకు నా సినిమా ఏం సార్ అడిగిపోతున్నా గడ్డ చెబుతున్నా పోతున్నా గడ్డ పెరిగిందని చెప్పి ఇట్లా పోవాలన్నా స్టేజ్ వెనకాల ప్లేస్ లేదా నీకు దారి లేదా హలో హలో స్టేజ్ వెనకాల నుంచి పో సో వెళ్ళిపోయిండు ఇంకా మనకు పని లేదు సో మన సినిమాకి ఎన్నో సార్లు మన సినిమా రిలీజ్ అవ్వకముందే మన సినిమాకి అవార్డులు వచ్చేసినాయి అనమాట ఒకటి నంది ఒకటి మంది ఒకటి బూంది ఒకటి లడ్డు ఒకటి జాంగిరి సో చిన్నపిల్ల కాదా నువ్వు మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అర్జెంట్కి వెళ్ళిపోవాలి కానీ చేయి ఇక్కడ రా ఇక్కడ దా ఇంకొక ఇద్దరు అమ్మాయిలు రండి చిన్నపిల్లలు చదువుతురా అమ్మాయిలు లేరు అడుగు ఇంకొక ఇద్దరు రండి అమ్మాయిలు చిన్నపిల్లలు నువ్వు అమ్మాయి కదా నువ్వు రండి ఒక ఇద్దరు రండి ఏం కాదు రండి 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 నెలకి ఎన్ని లక్షలు ఎన్ని లక్షలు మనీ అన్నావు కదా నీ పేరేంద్రా నాకు చేతుంది తొడగొట్టు తొడగొట్టరా నిక్కరిస్తలేదంటే చేటనా చైతన్యనా చేస్తా నేను నీ పేరు వేసుకోవాలి నాకు మందలో లేదురా నీ పేరు ఈశ్వరా నవ్వులు ఈ పేరు సూర్యకుమార్ యాదవ్ బౌలుగా అవుతాను నీ పేరు చెప్పు శనక్కాయ శనక్కాయ కేక్ పెట్టలేదు నాకు దానిరా అర్థమైందిరా సర్లే నీ పేరే పేరు మౌనిక మౌనికనా మౌనిక మౌనిక అమ్మాయి పేరు ఎందుకు పెట్టుకున్నావు అమ్మాయి పేరు కాదు అబ్బాయి ఏ పేరు
ఈ పల్లగాడు ఏదో ఉంది నువ్వు అంటాను పెడితే ఇడిగా 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 ఏం కదరా ఏం పేరు ఎంపీ కదా మనిషి ఉండరా పేరు చెప్తాను ఏం పేరు మౌనింద్ర మౌనేంద్ర ఆ బబులు ఉందిరా ఫస్ట్ మౌనిక అని అనిపించింది నాకు సార్ ఎవరండి ఏమన్నాడు వాకింగ్ చేస్తానా ఏం చేస్తావా సర్లే మన పేరేందో నీ పేరేంద్రా అది ఏ క్యాన్ వచ్చింది మళ్ళా సాంప్రదాయిని సుప్పిని అన్నట్టున్నారు అక్క చూసింది ఏం పేరు ఖ్యాతి ఏ క్లాసు ఫస్ట్ నువ్వు నువ్వు ఇద్దరు ఫ్రెండ్సా నిజంగా సర్లే నీ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో చెప్పు భయపడకు చెప్పు 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 అప్పటి నుంచి ఇలా అంటే అక్కడ ప్రభాస్ ఇక్కడ పవన్ అంటే ఏ పేరు చెప్పాలి టెంకి పడుతున్నావు కదా చెప్పు ఫేవరెట్ హీరో ఎవరు లేరా నీ ఫేవరెట్ హీరో నా పేరు చెప్పొద్దు ప్లీజ్ నీ ఫేవరెట్ హీరో ఓకే ఎవరు నీ ఫేవరెట్ హీరో నీ ఫేవరెట్ హీరోయిన్ సందీప్ అని చెప్పు నీ ఫేవరెట్ హీరోయిన్ నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు లేరా ఒరే ఏందిరా ఏంది ఏమైందిరా ఎందుకంటే తిరుగుతున్నావు ఊరికే మరి ఎందుకు తిరుగుతున్నావు ఏందిరా కొడతావా కొట్టు సరే నీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ కాపీ కొడుతున్నారు మొత్తం సర్లే పవన్ కళ్యాణ్ ఒక సినిమా పేరు చెప్పు మరి ఎట్లా నీకు ఫేవరెట్ హీరో అవుతాడు ఇటారా ఏం కదా భయపడకు నువ్వు అరే నీ పాస్ కాలం నువ్వు భలే ఉండదా ఇట్లా సర్లే ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ ఇస్తావా నీకు లవ్ ఉందని మీ ఇంట్లో తెలుసా తెలీదా అంటే ఉంది ఇంత లేవు నీకు లవర్ కావాలా నీకు ఏంద్రా ఆయన మీద ఫుల్వాడి తగ్గాడు ఆయన బాగున్నాడు నువ్వు తలకాయ తింటున్నావు నాకు సర్లే ఒక పాట పాడు పాడాలంటే పాడాలా ఇలా డైలాగ్ చెప్పకూడదు నువ్వు ఎడకన్నా అని అవుతావు మీ ఇంటికి వస్తా నేను పాడవా డైలాగు సర్లే ఈడు చెప్తాడు ఒక డైలాగ్ చెప్తా ఆ డైలాగ్ మీరు చెప్పాలా అక్క నీకు ఒక డైలాగ్ చెప్తా ఆ డైలాగ్ మీరు చెప్పాలి సరేనా భయపడద్దు అను డైలాగా చెప్పు నువ్వే అడ్డంగా ఉండవు తిరగట వాళ్ళ కనపడడం లేదంట ఒరే నువ్వు ఉండవా ఎవడన్నా వదిలేసి వెళ్ళిపోయారా మీ అమ్మనే వద్దని ఇంటర్వెల్ కొట్టిందాక వీళ్ళు బయటకు వెళ్ళారు థ్యాంక్ యూ పోరా బాయ్ జాగ్రత్తగా వెళ్ళండి అక్కడ నీకేం ప్రాబ్లం ఏమి చెప్పు అసలు మన ప్రాబ్లం ఏమి ఒక్క మాట మాట్లాడలే పేరు తప్ప ఏదో ఒకటి చెప్పక్క ఏదో ఒకటి కష్టమే బాయ్ గుడ్ నైట్ టాటా నా కారు ఎక్కుతాను పోరాంటిగో ఫోటో కావన్నా ఇసలు ఒకసారి పాట పాడు ఒకసారి ఫస్ట్ ఇలా కూర్చోండి చెప్తా ఇట్లా కూర్చోండి లేరా లేచా లేచా పాట పెట్టు
ఇంకా రాత్రి అంతా తొడల నొప్పులే ఇంకా. కాదు మీరు ఇంత ఇలాంటి ఈవెంట్ చేస్తున్నారంటే మీ కళారంగంలో కంపల్సరీ మీకు టచ్ ఉందో లేదో అని నాకు చెప్పకుండా చేశారంటే మంచి సింగర్ ఈయన. నాకు అర్థమవుతా ఉంది. నాకోసం ఒక పాట పాడాలి. ఏదో ఒక పాట. ఆటగాడా